గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదించే సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. రెయిన్ గన్ల కోసం 100 కోట్లు ఖర్చు చేశారని ప్రతిపక్ష నేత జగన్ విమర్శించారు. ఈ ఆరోపణలను అధికార పక్షం తిప్పికొట్టింది. కేవలం 12 కోట్లు మాత్రమే ఖర్చు చేశామని వివరణ ఇచ్చింది. బీసీ సంక్షేమ లెక్కల్లో గోల్మాల్ జరుగుతోందన్న జగన్ కామెంట్స్ యనమల రివర్స్ అటాక్ చేశారు. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. కొనడానికి 160 కోట్లు అయితే రెయిన్ గన్స్ ను ఆపరేట్ చేయడానికి రోజుకు 10 కోట్ల రూపాయలు ఆ కంపెనీలకు ఇచ్చారు. అంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు కాబట్టి అనంతపురం జిల్లాలో 63 మండలాలకు 63 మండలాలు కరివే. ఒక్క మండలం వాళ్ళకి అసలు క్లియర్ కట్ గా అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇది మోసం అని చెప్పి కనీసం 30 కోట్లు కూడా ఖర్చు కాని ఒక పథకానికి 103 కోట్లు ఖర్చు అయిందని ఒక పచ్చి అసత్యాన్ని ఈ పవిత్రమైన శాసనసభలో చెప్పే హక్కు ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఈ మాట ఒక్కటి చాలు సార్. ఇదొక్క దాని మీదే మనం దేని ఎంత దూరమైనా పోదాం. జగన్మోహన్ రెడ్డి గారు నా సవాలు స్వీకరిస్తారో లేదో మరి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను సార్. ఎక్కడైనా 12 కోట్ల రూపాయలకు మించి ఎక్కడైనా ఖర్చు పెట్టినట్టుంటే అవాస్తవాలు అసత్యాలు చెప్పడం కాదు, ప్రూవ్ చేయమనండి అధ్యక్ష. టోటల్ గా రెయిన్ గన్స్ కు 123 కోట్ల రూపాయలు ఎలకేషన్ ఖర్చు పెట్టింది. కొనుగోలుకు గాని ఖర్చుకు గాని ఖర్చు పెట్టింది కేవలం 12 కోట్ల రూపాయలు మాత్రమే. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అప్రూవల్ తీసుకున్నారు, ఖర్చు మాత్రం పెట్టలేదు. పెట్టింది కేవలం 12 కోట్లు. బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి అధ్యక్ష ఫిబ్రవరి 20వ తారీఖు దాకా బడ్జెట్ లో మీరు 4066 కోట్లు ఖర్చు పెడితే మీరు ఫిబ్రవరి 20 దాకా మీరు ఖర్చు పెట్టింది ఎంత అంటే 2847 కోట్లు మాత్రమే అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 750 కోట్ల రూపాయలు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బీసీల కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. అదే రకంగా ఈ రోజు అధ్యక్ష బీసీలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి బీసీ సప్లాన్ కూడా ప్రవేశపెట్టి గత 2 సంవత్సరాల క్రితం 6400 కోట్లు పెడితే అధ్యక్ష మొన్న 8832 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఈ సంవత్సరం బీసీల కోసం 10,000 కోట్లు మరి బడ్జెట్ లో పెట్టినటువంటి గత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఈ రోజున 92 కులాలు ఉన్నటువంటి బీసీల్ని 139 కులాలు చేసి 1% కూడా రిజర్వేషన్ పెంచకుండా అన్యాయం చేసినటువంటి ఘనత వాళ్ళకే దక్కుతుంది అధ్యక్ష. బడ్జెట్ లో పెట్టింది ఒకటి, చివరి నిమిషంలో రిలీజ్ చేస్తారు, ఆ తర్వాత ఖర్చు పెట్టుకోకుండా పోయే పరిస్థితి నిదర్శనం ఇది అధ్యక్ష. ఇది బడ్జెట్ మీరు బ్యాక్వర్డ్ క్లాస్ కి సంబంధించి మీరు బడ్జెట్ లో ప్రవేశపెట్టారు అధ్యక్ష. దీంట్లో మీరు ఒక్కసారి రివైజ్డ్ ఎస్టిమేట్ ఒక్కసారి మీరు గమనిస్తే ఇక్కడ అధ్యక్ష 2016-17కు సంబంధించి 4244 కోట్లు మీరు ఖర్చు చేసినట్టుగా మీరు ఇచ్చేశారు అధ్యక్ష. బడ్జెట్ డాక్యుమెంట్స్ లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ మీరే చూసుకోండి. ఫిబ్రవరి 20వ తారీఖు దాకా కోర్ డాష్ బోర్డ్ లో పెట్టిన డేటాను మీరే ఒక్కసారి తిరిగేయండి. జరుగుతా ఉన్నది ఏం జరుగుతా ఉన్నదని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఆధారాలతో సహా నిదర్శనం చూపిస్తా ఉన్నా. అంటే ప్రతిపక్ష నాయకులకి అకౌంట్స్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇంచేత అంటే అక్కడెక్కడో తీసుకుని వస్తారు పాపం. ఆయన ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉన్నాయి అధ్యక్ష, కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాడు ఆయన. అధ్యక్ష ఫస్ట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ చేస్తాం. బడ్జెట్ ఎస్టిమేట్స్ 16-17కి బడ్జెట్ ఎస్టిమేట్ అవుతుంది. తర్వాత రిలీజ్ చేస్తూ ఉంటాం, దాని బీఆర్ఓలు ఇస్తూ ఉంటాం. మరి ఇన్ఫ్లోస్ చూసుకుంటాం, అదేవిధంగా అవుట్ఫ్లోస్ చూసుకుంటాం. ఆ ఇన్ఫ్లోస్ని పెట్టి అవుట్ఫ్లోస్ ఇస్తూ ఉంటాం. అంచేత ఇది బడ్జెటరీ మేనేజ్మెంట్లో ఫిస్కల్ మేనేజ్మెంట్లో జరిగేటువంటి సిస్టమ్ ఇది. అంచేత వారు చెప్పేది ఆర్ఏ అంటే అప్పుడే ఖర్చు అయిపోయింది, అప్పుడే దాంట్లో వేసేశారు అనేటువంటి ఇటువంటి తప్పుడు సమాచారాన్ని మాత్రం ఇక్కడ హౌస్కి కానీ ప్రజలకు కానీ దయచేసి ఇవ్వద్దని మరీ కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడే ఫిబ్రవరిలో పట్టుకుని మీరు ఖర్చు పెట్టలేదు లేకపోతే ఇంతే ఖర్చు పెట్టారని చెప్పడం అనేటువంటిది అవగాహన లోపం అపోజిషన్ లీడర్కి అధ్యక్ష.